పరిపూర్ణంగా జరిగించుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా వచ్చింది. మీ ఘనమైన మహిమపరచుకోవాలని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ఆచారీతిగా కాకుండా ఆత్మీయ రీతిగా సేవలు ప్రియ ప్రభా, మీ ప్రభుత్వ భగవంతుడిగా మీ ఉన్నతమైన ఉద్దేశం మాలో మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకున్నదని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి కొరతను మార్పి జీవితంలో మా మొదలుపెట్టాము నేను చెప్తాను సరళించు ఉన్నతమైన ఉద్దేశం మాలో మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ ప్రశస్త రక్తంతో కలిగిస్తుంది మా పొరపాటు, మా తప్పిదాన్ని, మా బలహీనత, మా యొక్క ప్రతినిధులు దోషులు ప్రశస్త రక్తంతో కడిగి మీరే సమస్త ఈ కార్యం నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయడం దయపాలించు మమ్మల్ని నీకు అర్పించుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకుని వచ్చేసి మా ప్రభువు యేసుక్రీస్తు స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము. ఆమేన్. నూట 67 ఆశ్చర్యకరమైన 167 పాత నంబర్ అయితే 167. ఆశ్చర్యకరుడవివే నీ విశ్వాస్యత గొప్పది, నీ విశ్వాస్యత గొప్పది, ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది, ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది.
ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే నీ నీతి స్థిరమైనది నీ నీతి స్థిరమైనది పరిశీలించెదవు ఎల్ల ప్రజలను సరిదిద్దువాడవివే పరిశీలించెదవు ఎల్ల ప్రజలను సరిదిద్దువాడవివే యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే అమూల్యము నీ కరుణ అమూల్యము నీ కరుణ వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పెదవు వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పెదవు యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే నీ ఇంట తృప్తి కలదు నీ ఇంట తృప్తి కలదు ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజలందరికీ ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజలందరికీ యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే నీ ప్రకాశము నిలుచు నీ ప్రకాశము నిలుచు నిన్నెరిగియున్న వారిపై నిరతం మెండైన కృపనిత్తువు నిన్నెరిగియున్న వారిపై నిరతం మెండైన కృపనిత్తువు యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే పాడు పాడుకుంటాం. పాడు సంఖ్య 486. యేసు నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో అని. 486, 480. పాత నంబర్ అయితే 408.
486 480 408. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు ఖర్జూరపు చెట్టు వలె మోవు వేయు Hallelujah.
వారు హల్లెలూయా పాట పాడి అల్లాహుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి అల్లాహుని స్తుతింతురు. చల్లని ప్రభువా కడగై ఎల్లాగవే చల్లని ప్రభువా కడగై ఎల్లాగవే సుని నమ్మెని వారు ఆయాలను సిద్ధాత్మతో నీతిమంతులైతే నమ్మెని వారు వాక్యం విషయమై 2 చరణాలు పాడు. వాక్యం విషయమై 2 చరణాలు పాడుకుంటాము. నిత్యము నిలుచు దేవుని వాక్యం నిత్యము నిలుచు దేవుని వాక్యం అన్ని చరణాలు పాడము. అన్ని చరణాలు పాడము. సరే. పల్లవి సరే. చరణం మొదటి చరణం పల్లవి ఒక చరణం మొదటి చరణం 483 483 483 478 478 812 813 483 488 810 దేవుని వాక్యము సత్యమయు సర్వము చేయునది నిత్యము నిలుచున్నది. ఆ వాక్యమే యేసుదై ఆదియందు నా దైవము. ఆ వాక్యమే సుదైవము. ఆదియందు నా దైవము. అంతమే లేని దైవము. నిత్యము నిలుచున్నది. దేవుని వాక్యము సత్యమయునది సర్వము చేయునది. నిత్యము నిలుచున్నది. అంధకారము తొలగించు జ్యోతి అది. ప్రతి మనిషిని వెలిగించు మహిమ వెలుగది. అంధకారము తొలగించు జ్యోతి అది. ప్రతి మనిషిని వెలిగించు మహిమ వెలుగది. వెలిగించు నడిపించు
త్రోవకు దీపమై వెలిగించును నడిపించును త్రోవకు దీపమై ఆ వెలుగు వాక్యము ఆ వాక్యమే యేసు దైవము ఆదియందు ఉన్న దైవము ఆ వాక్యమే యేసు దైవము ఆదియందు ఉన్న దైవము అంతమే లేని దైవము నిత్యము నిలచున్నది దేవుని వాక్యము సత్యమయునది సర్వము చేయునది నిత్యము నిలచున్నది. మన బయలుపట్నం కొత్త సమయాన్ని ధ్యానించుకుంటాము. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం. మొదటి 3 వచనం చదువు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము మొదటి 3 వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి మావలనే మూల్యమైన విశ్వాసం పొందిన వారి చెప్పు అయినది. తన మహిమను బట్టి నాశను బట్టి మనల్ని పిలిచిన వారిని అనుభవజ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును కావలసిన వాటన్నిటి చేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువుని యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ప్రభు తన మహిమ కొరకు మన ఆత్మ కొరకు సమయము ఈ వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దయచేయునుగాక. మనము పోయిన వారములో ప్రాథమిక విషయాలు నేర్చుకున్నాం. నీతిని బట్టి విశ్వాసము నేర్చుకున్నాం. ఈ విశ్వాసం కృపతో ఐక్యపరచబడినదై మనం రక్షణ పొందుతూ వచ్చినామని చూస్తొచ్చాం. ఆ ప్రకారంగా రక్షింపబడిన బిడ్డకే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటంటే సమాధానం అనేది పర్వతాలు వచ్చిన ఏ పరిస్థితి అది ఎప్పటికి కూడా తొలగిపో. అందుకోసమనే సమాధాన స్థాయిలు కూడా రకరకాలుగా ఉన్నాయి. కృప స్థాయిలు కూడా రకరకాలు. అందుకు ఇక్కడ ఏం చెప్పాడంటే మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. అందుకోసమని మనం మర్చిపోతాం కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడం, దేవుని యొక్క వాక్యాన్ని హృదయములో ఆ మాటలు ధ్యానించుకోవడం నిలిచిపోవాలని హృదయములో ఆ మాట మన దైనందిన జీవితంలో మనకెంతో నెమ్మదికరంగా దేవునికి మహిమకరంగా ఉంట కొరకు దేవునికి మహిమకరంగా ఆయన యొక్క జీవపు మాటలు మనకు వచ్చినాయి. ఆయన యొక్క జీవపు మాటలు మనకోసమే పోయిన వారము నీతి ముందా, విశ్వాసం ముందా, నీతి ముందా, కృప ముందా, విశ్వాసం సమాధానం ఉందని ప్రశ్న వేసుకున్నాం. కృప ముందా, సమాధానం ఉందని ప్రశ్న వేసుకున్నాం. లోతుగా ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా ఒక మనిషికి విశ్వాసం ఆధారమైన సంగతిని
ప్రభు ఏమన్నాడు? నీతో మాట్లాడుచున్నవాడు నేనే అన్నాడు. నేనే అన్నటువంటి ఎవరు? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు. మన జీవితానికి ఆ ప్రియ ప్రభు ఎంతో శ్రేష్టమైనటువంటి ఆధారభూతుడు. విశ్వసించడానికి ఏమని విశ్వసించడము అంటే, ప్రభుని యేసుక్రీస్తే నా నీతికి ఆధారమైనటువంటి దేవుడైన సంగతిని మనం నిర్ధారణ చేసుకోగలుగుతూ వచ్చినాం. కాబట్టి 4 విషయాలు: నీతి, విశ్వాసము, కృప, సమాధానం. మీరు ప్రయత్నం చేయండి లింకు కలుపుకోవడానికి. అన్నీ ఆయనే, కానీ మూలం అనేది దేవుడు మన జీవితానికి ఆయన ఏర్ప టెక్స్ట్ ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి అనుభవం అంటే, క్రియల ద్వారా లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడు ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు, దావీదు కూడా చెప్పుచున్నాడు అన్నాడు. చూడండి, అంటే స్వతహాగా మంచి క్రియల చేత ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాజాలడు అన్నటువంటిది నగ్న సత్యం. మరి ఎలా నీతిగా ఎంచబడేది? దేవుని నీతిని మనం స్వీకరించడమే మన జీవితానికి నీతి. అందుకొరకనే పాత నిబంధన యొక్క భక్తుడుగా దావీదు గురించి ఇక్కడ మరి ఆ మాట పరిశుద్ధాత్ముడు రాపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనము 8, 6, 7 మాత్రం చదువుతాం, లేదా 9 వరకు చదువుదాం. అది కనెక్షన్ బాగుంది, చదువుకుందాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరి నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమణ పరిహారం నొందినవాడు, తన పాపను ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషం ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వాని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వాని గురించి చెప్పబడినదా? అబ్రహాం యొక్క విశ్వాసం నీతి అని ఎంచబడనను చున్నాము కదా అన్నాడు. చూడండి, మన యొక్క విశ్వాసానికి ఆధారం నీతి. అందుకొరకనే పాత నిబంధనలో కూడా హబక్కు గ్రంథములో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అన్నాడు. ఈ నీతిమంతుడు ఎట్ట నీతిమంతుడు అంటే, ప్రభు యొక్క నీతిని బట్టి నీతిమంతుడైనాడు. చూడండి, ఈ 4వ అధ్యాయం చివరి వచనం యొక్క అనుభవానికి, 4వ కీర్తన 1వ వచనం అనుభవానికి ఏంటి కనెక్షనో మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. కీర్తన గ్రంథం 4. అందుకొరకనే దేవుని బిడ్డలుగా ఈ ఆత్మీయమైనటువంటి సత్యాలు ఎప్పుడైతే మన జీవిత ఆధారంగా ఉంటాయో మన విశ్వాసం చెలించదు, మన సమాధానం తొలగిపోదు.
ప్రభు మన పట్ల ఇచ్చిన కృప ఆయన ఎన్నడూ కూడా దూరం చేయడు. మనం గమనిస్తే 4వ కీర్తనలో ఏమని చూస్తున్నాము? మొదటి వచనములో మొదటి మాట మనం గమనిస్తే 4వ కీర్తన మొదటి వచనము, నా నీతికి ఆధారమగు దేవా అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటను చూడండి. అందుకోసమని నేను విశ్వసించటానికి ఆయన ఎవరు అంటే నా నీతికి ఆధారం. చూడండి, ఒక మనిషిని దేవుడు నీతిగా తీర్చడానికి కొరకు ఆయన అపరాధముల చేత పాపమును చచ్చినటువంటి మన నిమిత్తమై అప్పగించబడి మన పాపములకు సమాజానికి కొరకు ఆయన సమాధి అయ్యి ఆయన తిరిగి లేచుడు ద్వారా పాపం మెరుగైనటువంటి ఆయన పాపముగా మనకు చేయబడ్డవాడై కృప చేతనే ఆయన యందు మనకు నీతి. అందు నిమిత్తమే గుర్తుపెట్టుకోవాలి, ఆయన యందు అంటే ఆయనలో, ఆయన ద్వారా, ఆయనతో. ఆ తర్వాత మనం ఆ మాటకు వస్తాం. కాబట్టి ప్రభువు నందు నీతి, ప్రభువు నందు విశ్వాసం, ప్రభు యొక్క కృప అన్నటువంటివి మన ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేష్ఠ అనుభవాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఎఫెసీ పత్రికలో మనం ఎక్కడికి వస్తామంటే, నీతిని ఆధారం చేసుకునే వ్యక్తి విశ్వాసం ఉంచినాడు. విశ్వాసం ఉంచిన వ్యక్తికి పుక్కటకు కృప ద్వారా రక్షణ కలిగింది. 3 మాటలు లింకు చూస్తాం. ఎఫెసీ 12వ అధ్యాయము, విశ్వాసము ప్లస్ కృప అన్నాడు. నేను విశ్వసించినది నా వైపున జరిగింది, ప్రభు యొక్క ఉచిత కృప అనే దానముగా నాకు జోడైంది, అప్పుడు నేను రక్షించబడ్డాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీలటువంటి వారితో పౌలు మాట్లాడుతూ వచ్చిన విషయం ఏమిటంటే, మనం ఎవరు కూడా మన సొంత క్రియలను బట్టి మనం రక్షణ పొందలేదు, కానీ దేవుని ఉచిత కృప ద్వారానే మనము రక్షణ పొందాము అంటాడు. అందుకొరకని రోమా పత్రికలో ఉచితంగానే వాడినాడు, ఎఫెసీ పత్రికలో ఉచితంగానే వాడినాడు. అంటే రక్షణ అన్నటువంటిది దేవుని యొక్క ప్రాయశ్చిత్త కార్యమును విశ్వసించడం ద్వారా, ప్రభు మనకు జోడించిన కృపను బట్టి రక్షణ జీవితం మనకు కలిగింది అంటున్నాడు. చూడండి, మనం గమనిస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనం ఏమంటాడు ఇక్కడ? మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియ వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీల్లేదు. చూడండి, మనిషి లోపల గర్వము రావడానికి కారణం ఏంటి చెప్పండి? నేను దేవుని బిడ్డగా కాడానికి కొరకుగా తెలియనటువంటి అజ్ఞానం చేత నా ప్రయాస వలన కూడా కలిగింది, నన్ను బట్టి కూడా కలిగింది అనుకోవడమే మనిషి జీవితాన్ని గర్విష్టిగా తయారు చేయబడడం. అయితే నేను రక్షణ పొందటానికి కొరకు నేను చేయగలిగింది ఏమి కూడా లేదు, అంతా ప్రభువే చేశాడు అన్నటువంటి విశ్వాసమే ఒక వ్యక్తి జీవితానికి రక్షణ కలుగుట కొరకైనటువంటి కారణముగా మనం చూస్తున్నాం. ఆ ప్రకారంగా ఈ రక్షణ పొందినటువంటి వ్యక్తికి దేవుడిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం ఏమిటంటే సమాధానం. ఈ సమాధానమే ప్రభు అయి ఉన్నాడు. ఆ ప్రభు యొక్క సమాధానమే ప్రభు మన యొక్క ఆత్మలకు ఆయన అనుగ్రహించినటువంటి గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. దాన్నే ప్రశాంతత అంటారు, దాన్నే నెమ్మది అంటారు, దాన్నే నిబ్బరం అంటారు. చూడండి, కనెక్షన్ చూడండి. 30 యెషయా గ్రంథంలోన నీతి వలన నిమ్మలము నిబ్బరము అన్నాడు. ఎటువంటి మాటను చూడండి, 30 కాదు 58వ అధ్యాయంలోనైనా ఆ మాట ఒక మంచి ప్రశస్తమైనటువంటి మాటగా కనబడుతుంది. అది కూడా కాదు,
నీతి వలన నిబ్బరము నిమ్మలము అనే మాట జోడించునే. ఎన్నవ అధ్యాయం చెప్పగలుగుతారా? యెషయా గ్రంథము రైట్ 32వ అధ్యాయం. 32వ అధ్యాయం. ఎందుకు నేను ఈ మాట కొరకు ప్రయత్నం చేస్తున్నంటే, నాకు నీతి ప్రభువే, నా విశ్వాసం ప్రభువే, నా ప్రభు ఇచ్చిన కృపా దేవుడిదే. ఆయన ఎంతో ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే సమాధానమైనటువంటి జీవితం. చూడండి, మనం గమనిస్తే 32వ అధ్యాయం యెషయా గ్రంథములో 17వ వచనములో మొదటి భాగంలో ఏం చూస్తున్నాం చూడండి. 17వ వచనములో నీతి సమాధానము కలగచేయును. ఎంత మంచి మాట! నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. ఇంగ్లీష్లో ఎట్లున్నాయి ఆ వర్డ్స్, కానీ మొత్తం మీద అయితే నిమ్మలము అంటే నెమ్మదే, నిబ్బరం అంటే ఒక పర్యాయ పదంగా ఒక భరోసాతో కూడినటువంటి నెమ్మదికర జీవితమే. చూడండి, దేవుని బిడ్డ తన హృదయములో ఏ విధమైనటువంటి దోషారోపణ లేనటువంటి, కపటము లేనటువంటి, నిర్దోష హృదయమును కలిగినటువంటి జీవితమే ప్రభు తన పిల్లకి ఇచ్చినటువంటి సమాధానం అనేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. ఈ సమాధానం యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అనేది ఈరోజు కొత్తగా ప్రభు మనకు బోధించింది కాదు. అందుకోసమని నాకు ఆశ్చర్యం అనిపించింది. హెర్మోన్లో ఒక మంచి మాట రాపిస్తూ వచ్చినాను. ఏంటి అని అంటే, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చినట్లుగా మీకు ఇవ్వలేదు అని ఎందుకు ఆ మాట రాపిచ్చినారు అక్కడ? సందర్భ ప్రకారం చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ప్రభు శిష్యులతోనే మాట్లాడుతూ వచ్చిన సంభాషణ. కాబట్టి ప్రభు పిల్లగా భూలోకములో ఎన్ని సంభవించని ఆయన పిల్లలు సమాధానంతో బ్రతకడమే ప్రభు ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి ఆశీర్వాదం. అందుకని ఇప్పుడు చూడండి, వార్తలు వినే కొద్దీ మనకు ఆ వర్డ్స్ ఎట్లా పెడతారు. ఏం వర్డ్స్ పెడితే చెప్పండి? పాకిస్తాన్ ఇండియా బార్డర్ టెన్షన్ 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 పెడతా ఉంటారు. ఒక్కొక్క వీడియో చూసే కొద్దీ ఒక్కొక్క అప్డేట్. ఎంత భయాందోళన కలిగించినటువంటి విషయాలు. మనుషులకి ఎందుకు అంత ఉక్రోషం, ఎందుకు అంత భయంకరమైనదంటే, అది మా ప్రాంతం, దాన్ని మేము వశపరచుకోవాలి. అయితే ఒక దేవుని బిడ్డ ఏమంటాడు? ఏముందిరా, ఇదంతా కూడా కాలిపోయేది, నా ప్రభువే నాకు పరలోకములో బంగారు విధులు ఇచ్చినాడు అంటాడు దేవుని బిడ్డ. అది లోకస్తులు అట్లా అంటాడా? అనలేడు. చూడండి, అందుకోసమని దేవుని పిల్లల యొక్క జీవితాల్లో ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే సమాధానం. కాబట్టి 4 విషయాలు పేతురు చెప్పాడు. మొదటి ఏం చెప్పండి? నీతిని బట్టి అన్నాడు. రెండవది మావులనే విశ్వాసం కలిగిన బిడ్డలకు అన్నాడు. మూడవది కృప. నాలుగవది సమాధానము అన్నాడు. చూడండి, 14వ అధ్యాయంలో సమాధానం అన్నాడు 27వ వచనములో, 20వ అధ్యాయంలో సమాధానం అన్నాడు. చూడండి, మీరు విశ్వసిస్తే కలవరపడరు అన్నాడు. దేవుని యందు మీకు సమాధానం కల 3 సార్లు వాడుతూ వచ్చినాడు. చదువుకుందామా? అందుకే దినాల్లో దేవుని పిల్లగా రకరకాల పరిస్థితులు, అన్ని పరిస్థితుల్లో దేవుని బిడ్డలకు దేవుడు ఏం దీవెనార్తి ఇచ్చాడంటే, మీకు సమాధానం కలుగును గాక, బస్ చాలంతే. మీరు సమాధానపు జీవితంతో జీవించడమే నేను మీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం. సమాధానం అనేది మన ప్రశ్నలకు జవాబు, మనం ఎదురుగా సమస్యలకు జవాబు, మన ప్రతి పరిస్థితుల్లో కలిగేటువంటి వాడికి జవాబు. చూడండి, 14వ అధ్యాయం 27వ వచనములో ఎటువంటి మాట వాడినాడు? 14వ అధ్యాయం 27వ వచనములో మై పీస్ అన్నాడు, నా శాంతి అన్నాడు. 14:27 చదువుదామా? 14:27 ఏమని?
శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతి నేను మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అన్నాడు. ఎందుకోసమని? మీరు ఏ విషయంలో లెక్క చూసుకున్నా కానీ లోకాన్ని గురించి మీరు తెలుసుకుంటే లోకమంతా భ్రష్టత్వ జీవితమే. ఒక్కటి చెప్పండి నాకు నెమ్మది అన్నట్లుగా ప్రభు ప్రశ్న. లోకం అంతా కూడా శరీరాశ, నేత్ర, జీవము, డబ్బా. లోకంలో పంచభూతాలు కాలిపోయేటువంటి జీవితం. అలాంటప్పుడు మీరు లోకాల గురించి ఎందుకు చింతపడతారు? లోకంలో మార్పు చేర్పుల గురించి ఎందుకు కలవరపడతారు? నా యందు విశ్వాసం ఉంచండి. అదే 14వ అధ్యాయం. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నా యందు విశ్వాసం ఉంచండి. 14 మొదటి వచనములు ఏమని చెప్తున్నాడు? మీరు కలవరపడకుండా అంటే ఏంటి? నా యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంది. మీకు కలిగేది ఏమిటంటే కృపా సమాధానం. ఆ ప్రభువునందలి ఆయన ఇచ్చినటువంటి సమాధానం అనేది ప్రతికూల పరిస్థితులకు ధైర్యం ఇచ్చే సమాధానం. 16వ అధ్యాయం 33వ వచనం. 14:2 సరిపోదా సమాధానం అంటే? ఇప్పుడు 16వ అధ్యాయం 33కు వచ్చాడు. నా పిల్లలుగా మీరు 15వ అధ్యాయంలో లోకము నన్ను ద్వేషించింది, నా సొంత బిడలే నన్ను ద్వేషించినారు, నన్ను ద్వేషించి మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. దేవుని బిడ్డలకు నిజంగా కష్టాలు వస్తాయంటే అవి నిజంగా ప్రభు చెప్పిన ప్రకారంగా వస్తున్నాయి. దేవుని బిడ్డలకు రకరకాలుగా. అందుకొరకు ఇప్పుడు అజయ్ బాబుడు చెప్పాడు, నా విషయంలో డేట్ ఫిక్స్ చేశారు, నన్ను దయచేసి కాపాడని చెప్పి పెట్టుకుంటున్నాడు. చూడండి, అందుకొరకనే ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినా కదా సత్యం, నువ్వు అట్లే మాట్లాడచ్చు అని చెప్పేసి వాళ్ళకు మాట్లాడేటువంటి మాట సబ్జెక్ట్ ఉండదు కాబట్టి ఇంకా కీడు చేయడమే వాళ్ళకు పరిష్కారం. అందుకోసమని భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఉంటున్నాం. ఎవరు దొరికితే ఆ ప్రకారంగా లోకం అన్నటువంటిది దేవుని పిల్లల్ని ఏమి చెడును కూడా వెనకపోని జీవితం. కాబట్టి అపోసరైనటువంటి ఆ యొక్క 12 మంది వారిని ప్రభు బాగా సిద్ధపరుస్తూ వచ్చినాడు. అదిగో ప్రవీణ్ పగడాల స్టేట్మెంట్ వింటే మనకు కూడా అటువంటి పరిస్థితి వస్తే కూడా ధైర్యం కలిగించిన మాట మాట్లాడుతూ వచ్చి, నా రాజు కింగ్ మరణాన్ని అలింగనం చేసుకున్న మాట వాడినాడు. అది చాలా డెప్త్తో కూడినటువంటి మాట. అంటే మరణం అనేది నా కొరకు దేవుడు నిర్ణయించినాడు, శిలువ మరణం. నేను దాని కొరకుగా సంతోషంగా వెళ్ళడానికి కొరకుగా వెళుతున్నట్లు కాదు. దుఃఖం ఉంది, కష్టం ఉంది, కానీ ఆ మరణము కొరకు నేను సిద్ధపడ్డాను అన్నట్లుగా అది అనుభవం. ప్రవక్తలు చంపబడ్డారు. దైవరాజ్య స్థాపన కోసం ఎంతో మంది భక్తులు చంపబడ్డారు. ఆ యొక్క మరణం కొరకుగా నేను కూడా ఇండైరెక్ట్గా సిద్ధపడ్డాను అన్నట్లుగా తాను ఆ మాటలో తెలియపరుస్తూ వచ్చినాడు. ఇంకా ఇవన్నీ కూడా లాజిక్లే. ఎట్లా చనిపోయాడు, ఎవరు చంపారు, ఎన్ని రకాలుగా విచారణ చేసినా. కాకపోతే ఒకటి బిడ్డలు బాధపడేది ఏంటంటే మీరు వాస్తవాన్ని బయటపెట్టడు చాలు, సత్యాన్ని బయటపెట్టడు చాలు, కానీ లోకానికి అసత్యమును మీరు ప్రచారం చేయదని వాదన. అందుకోసమే దేవుడే ఆ ప్రకారంగా తన యొక్క మరణము ద్వారా కూడా మహిమ పొందటానికి ఎక్కడ లేనటువంటి ఐక్యత. ఈరోజు వెళ్ళారు కదా, కనీసం థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనుకుంటున్నా. చూస్తే వీడియోస్ అట్టే కనపడుతున్నాయి. కనీసం ఇట్టి మరణము ద్వారా దేవుని బిడ్డ ఒక ఐక్యత కలగడానికి. ఎప్పుడే కానీ మన యొక్క జీవితంలో దేవుని పిల్లగా కలిగే పరిస్థితులు బట్టి ఎన్నడూ కూడా మనము మరి పిరికి వారంగా కాకూడదని ఆల్రెడీ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ 12 disciples టు ఫేస్ సఫరింగ్స్. ఈ యొక్క ప్రతికూలమైనటువంటి శ్రమలు ఎదుర్కొనమని సిద్ధపరిచి పెట్టాడు. చూడు, 15వ అధ్యాయం చదివిన తర్వాత అక్కడికి వచ్చాము. 2 మాటలు చెప్పుకొని మనం ముగించుకుంటాం. 15వ అధ్యాయం మనం గమనిస్తే ఏమని చెప్తున్నాడు ఇక్కడ? 15వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం 17, 18, 19 కలిసి చదువుకుందాం. 17, 18, 19 చదువుకుందాం. మీరు ఒకరినొకడు ప్రేమింపని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించున్నాను.
లోకమును ద్వేషించండిలా, మీకంటే ముద్దుగాను ద్వేషం మీరు ఎరుగుదురు. మీరు లోక సమన ఎడల లోకము తన వారిని స్నేహించు. అయితే మీరు లోక సమలు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటే అందుచేత నేను లోకం మిమ్మను ద్వేషించుచున్నది. 17వ వచనానికి 18, 19 వచనాలకి ఏంటి లెక్కు చెప్పండి. 17వ వచనానికి 18, 19 ఏంటి లెక్కు చెప్పండి. లోకములో ఎలాగూ మీకు శ్రమ కలుగుతుంది, మీరు ఒక్కరికొకరు ప్రేమ లేని వారైతే మీరు ఆదరణే పొందలేరు. నానా మీరు ప్రేమతో ఉండండి, అప్పుడు లోకంలో చూసినటువంటి శ్రమను మీరు ఎదుర్కోగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. చూడండి, ప్రభు తన పిల్లల్ని ఐక్యంగా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి మరి సిద్ధపరిచి పెట్టాడు. కాబట్టి ఈ 15వ అధ్యాయంలో వారిని సిద్ధపరిచిన తర్వాత 16వ అధ్యాయం చెప్పాడు. ఏమని? 16వ అధ్యాయం ఏమని చెప్పాడు గమనిస్తే 2వ వచనం చూడండి. 16 2వ వచనం లేదా 1-2. మీరు అభ్యంతర పడకుండా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, వారు మీరు సమాజములో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతి వాడు తన దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలం వచ్చు. విపరీతంగా ప్రవర్తిస్తున్న దినాల్లో దేవుని పిల్లగా మనం ఎంతో ఐక్యంగా ప్రేమగా ఉండాలి. చూడండి, ఎక్కడున్న వీడియో పెట్టారు, VBA జరుగుతుంది, చెప్పులతోటి ఆ ప్రకారంగా పోయి పిల్లల్ని కొట్టడం, బెదిరియడం చేస్తూ వచ్చినారు. ఎంత గందరగోళపరి చూడండి. ఒకప్పుడు వీధిలో ఎదిరించేవారు, ఇప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చారు. అదే ఒక దేవాలయంలోనికి అలా ప్రవేశిస్తే ఎంత అపవిత్రమైందని చెప్పేసి లొల్లి చేస్తారో చెప్పడానికి వీల్లేం లేదు. అలాంటి వాతావరణ పరిస్థితులకు లోకములో పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి దేవుని పిల్లగా మనం బహు జాగ్రత్తగా, ప్రేమగా, ఐక్యంగా దేవుని పిల్లగా ఉండుట కొరకు ప్రభు మనకి మాటలు నేర్పిస్తున్నాడు. 16వ అధ్యాయానికి వచ్చేసరికి మీకు శ్రమ కలుగుతుంది, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. శ్రమ కలుగుతుంది, ధైర్యంగా ఉండండి, అదే మీకు సమాధానం. మీకు కలిగితే దేహానికి బాధ కలగచ్చు, కానీ ఆత్మకు దేహానికి నరకం తప్పించినటువంటి నాయందు మీరు సమాధానంగా ఉండే జీవితంలో బ్రతకండి. ఈ మట్టి శరీరం ఎట్లయినా మట్టి పాలయ్యేది, ఒకరోజు మహిమ దేహం దాలుస్తుంది పవిత్రంగా జీవిస్తే. ఆత్మ దేహము దేవుని మహిమ కొరకై శ్రేష్ఠ పునరుద్ధరణ దాల్చినప్పుడు ఎంత లాసు పొందని దేహంతోటి గెయినే, సమకూర్పే, మహిమా దేహమే, బలమైన దేహమే, ఘనమైన దేహమే, శ్రేష్టమైనటువంటి మహిమా శరీరమే అని చెప్పి దాని కొరకు ధైర్యం ఇచ్చాడు. 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకుని లోకమును జయించు ఉన్నాను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు 14:27 సమాధానమే, 16:33 సమాధానమే. ఇప్పుడు 20వ అధ్యాయానికి రండి. అది కొరకనే ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యుల్ని, కానీ తాత్కాలికంగా పిరికోళ్ళు అయ్యారు. ప్రభు వెంబడిస్తే మనకు ఖచ్చితంగా కష్టాలు తప్పవు. ఆయన సిలువ వేసేటప్పుడు మనము వెళ్తే మనకు కూడా కష్టాలు వస్తాయి కదా అని పిరికితనముతో ప్రభును వదిలిపెట్టారు. వారిలో ప్రేమ లేక కాదు, వారి మీదకి వచ్చే కష్టముని బట్టి భయపడ్డారు. అందుకొరకని ముస్లిమ్స్ ఆ ప్రభువుని ఎవరో ఎత్తకపోయినారు, ఎక్కడ చంపినారు, అసలు దేవుడు చంపడం వీలు లేనే లేదనే మాట అంటే ప్రవీణ్ పగడాలి ఒక వ్యాఖ్యానం ఇచ్చాడు. ఎవరు లేరు ఆయన దగ్గర అని అన్న కాదు, ఆల్రెడీ యోహాన్ దగ్గర ఉన్న శిలువ దగ్గర పేతురు బ్యాక్గ్రౌండ్లో దూరం చూస్తూ ఉన్నాయి. ఆయన దూరం వెంబడించినటువంటి శిష్యులు అక్కడక్కడ దాక్కుని చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి ప్రేమ లేక కాదు, శరీరాన్ని బట్టి భయపడ్డారు. అందుకొర దేవుని పిల్లలు ఆయా సందర్భాల్లో చలించినప్పుడు, మరి వెనక తీసినప్పుడు వాళ్ళు ఏదో లోకంలో కలిసిపోయినట్టుగా చిత్రీకరించవద్దు. ఒకవేళ అలాంటి జాబితాలో ఉన్న పిల్ల అయితే వారిని ప్రభు నిజంగా అంతగా వారి విషయమైనటువంటి నమ్మికతోటి ఆ ప్రభు వారిని వెంబడించేవాడు కాడు. చూడండి, యూదా తనకంతకు తానే
ఊరి పెట్టుకొని యాత్ర ముగించినాడే, మరి తక్కినటువంటి అపోస్తల విషయంలో వారు ఎందుకు ఆ ప్రకారంగా వారి జీవితాన్ని ప్రభువుకు శాశ్వత దూరం చేసుకోలేదు? వారి విషయమై ప్రభువుకు నమ్మిక ఉంది. అందుకోసమని వారితో సమాధానం కలుగును గాక అని వారిని నిబ్బరపరుస్తూ సిద్ధపరుస్తూ వచ్చినాడు. 20 అధ్యాయంలో మనం గమనిస్తే 19వ వచనం, ఆ తర్వాత 21వ వచనం, ఆ తర్వాత 26వ వచనం, 3 సార్లు మీకు సమాధానం కలుగునగాక, మీకు సమాధానం కలుగునగాక, మీకు సమాధానం కలుగును. భయపడిపోయినారు శిష్యులు. రాయబడింది క్లియర్గా, యూదులకు భయపడి తలుపు వేసుకొని ఆ ప్రకారం లోన ఉన్నారు. మన జీవితాన్ని భయపెట్టి ఎన్నో వస్తాయి. అయితే ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభుని సమాధానంతో ఈ లోకంలో జీవించడమే. పేతురు దేవునికి దగ్గరగా ఉండి అంత దూరంగా ఉన్నాడు. మరి పేతురు బొంకేడు. పేతురు ఆ ప్రకారంగా దేవుని విషయంలో మరి దూరం అయిపోయినని చెప్పేసి అంటూ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఈ పేతురు పత్రిక రాసినప్పుడు దగ్గర పడ్డ ఆయనకు దినాలు, తాను అసాక్షి కాబోతున్నాడు. చూడండి, ఆయన ముగింపు కాలం లోపల దేవుని కొన్ని శ్రమ పడ్డాను, ఆ ప్రియ ప్రభు కొరకుగా నేను ఈ లోక యాత్రను ముగించవలసిన సమయం వచ్చింది. కాబట్టి ఈ మాటలు మీరు చదువుకొని మీరు నిబ్బరంగా ఉండాలని ఉద్దేశం చేత ఈ మాట నేను రాస్తూ వచ్చాను, చెబుతూ వచ్చాను. చూడండి, పేతురు 2వ పత్రికలో 1వ అధ్యాయం. అందుకొరకే దేవుని పిల్లగా మన యొక్క జీవితంలో భక్తుడు పేతురుకు దేవుడిచ్చిన ప్రత్యక్ష ప్రకారంగా ఆయన యందు మనకిచ్చినటువంటి ఈ 4 అంతల యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభువులో మనం కలిగి ఆయన బిడ్డలుగా మన ప్రభు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవిత సమాధానమును అనుభవిస్తున్నటువంటి వారమై అనేకులకు అనుభవింప చేయడం కొరకుగా సమాధాన సువార్త, సమాధానపరచు పరిచర్యను, సమాధాన వాక్యమును ఎన్నో ఉన్నాయి విషయాలు. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, మనం గమనిస్తే 2వ పేతురు 1వ అధ్యాయం 13, 14 వచ్చింది. ఎంత గొప్పగా ఆయన ఆరాటపడ్డాడు, ఆశపడ్డాడు. మరణ దినాలు సమీపిస్తున్నాయి, ఆయన సాక్షిగా కాబోతున్నాడు. దాని కొరకు ఈ మాటలని జ్ఞాపకం చేసి నేను గుడారం వదిలిపెట్టవలసి ఉంది అన్నాడు. నిశ్చయంగా తెలిసింది ఆయనకు ప్రభు కొరకు సాక్షి కాబోతున్నాడు. వెళ్ళక ముందు ఈ మాటలని సార్వత్రిక ప్రపంచం చెదిరినటువంటి సకల పరిశుద్ధులకు ఆయన ఆయా దేశమైనటువంటి వారికి పత్రిక రాస్తూ వచ్చినాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 13, 14 చదివితే, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసిన ఎరిగి నేను ఈ లోకములో ఉన్నంతకాలం సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపట న్యాయమని ఎంచుకొనిచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. చూడండి, 16వ వచనం. ఎలాగ చమత్కారం కల్పించే కథలను అనుసరించి మన ప్రభుని యేసుక్రీస్తు శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని ఆయన మహాత్మ్యమే కళ్ళార చూచిన వారమైతిమి. చూడండి, అది అనుభవించినటువంటి అనుభవం అనేది ఒక మంచి నార్మల్ లైఫ్లో ఉన్నప్పుడు అది ఏం చెప్తున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నానని రూపాంతరం కొండ మీద పలికినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ అప్పటి వరకు బాగానే ఉంది. కానీ 1 పేతురు 5వ అధ్యాయంలో అతసాక్షి మరణం కొరకు సిద్ధపడ్డ జీవితాన్ని గురించి రాస్తూ వచ్చినాడు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు 5, 1వ వచనం ఏమంటాడు ఇక్కడ? తోటి పెద్దను క్రీస్తు శ్రమను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలువాడని నేను అంటున్నాడు. అంటే ప్రభు యొక్క శ్రమల్లో ఆయన పాలువాడుగా అవుతొచ్చున్నాడు కాబట్టి మహిమలో పాలువాడుగా అయ్యేటువంటి భాగ్యాన్ని పొందుట కొరకై నా యొక్క యాత్ర జీవితం భూమి మీద గుడారం వదిలిపెట్టడం జీవితం అని ముగిస్తూ వచ్చినాను. ప్రభు బిడ్డలుగా మనం నేర్చుకునే తలంపు ఏమిటంటే,
మన వరుసలో మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలుగా ఈ సామాన్యమైనటువంటి ఆత్మీయత లక్షణాల్ని మన జీవితంలో కలిగి మన విశ్వాసం వదిలిపెట్టక, ప్రభు మనకిచ్చిన నీతిని వదిలిపెట్టక, ప్రభు మనకిచ్చిన కృపను పోగొట్టుకొనక, ప్రభు ఇచ్చినటువంటి సమాన జీవితంలో భూమి మీద మన యాత్రార్జును సాగిపోవడం కొరకే ప్రభు ఇట్టి భాగ్యాన్ని మనకిస్తూ వచ్చింది. కాబట్టి 3 విషయాలు శిష్యులతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆరంభములో 5వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా సమాధానపరచువారు దేవుని కుమారులు అన్నాడు. అదే మాటను 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అన్నాడు, ఆ సమాధానం వాక్యమును మాకు ఇచ్చినాడు దేవుడు అన్నాడు. అది యెషయా 55వ అధ్యాయంలో యెషయా అన్నాడు, మీరు సమాధాన బంధము చేత నడిపింపబడుతున్నారు మాట్లాడుతూ, సువార్త చాటించు వారి పాదములు, సమాన సంగతులు చాటిన వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అన్నాడు. కాబట్టి దేవుని పిల్లగా ఎన్ని రకాలుగానో ప్రభు ఇచ్చినటువంటి ఈ కృప, ఈ సమాధానం విస్తరించునుగాక. చూడండి, వారి లోపల ఉండబడినటువంటి నిండు కొండ లాంటి సమాధానం ఈ శ్రమలో తొనకలేదు. రకరకాల పరిస్థితుల్లో అవి వాళ్ళలో తొలగిపోలేదు. తుదమట్టుకు వారి తుది శ్వాస వరకు దేవుడిచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని వారు కలిగి లోకానికి ఆ ప్రియ ప్రభువును పరిచయం చేస్తూ వచ్చినారు. మంచి శ్రేష్ఠ జీవితంలో వాళ్ళ యాత్ర ముగించుకుంటూ వచ్చినారు. అందుకే దినాల్లో VPSలో పిల్లలకు జూనియర్ లెసన్స్ మరి పౌలు జీవిత చరిత్రనే పెట్టారు. 14 లేఖలు ఆయన రాసినటువంటి పత్రికలు అనేటువంటి ఒక పాఠం పెట్టారు. చూడండి, అది కొరకని దేవుని బిడ్డగా భూమి మీద సంభవించినటువంటి వేటిని గురించి కూడా మనమేమీ కలవరపడిన అవసరం లేదు. ప్రభు మనకి ఇచ్చినటువంటి నీతిని, ప్రభునందు విశ్వాసమును, ప్రభు మనకిచ్చిన కృపను, ఆయన సమాధానమును కలిగినటువంటి బిడ్డలుగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుచు దేవుని మహిమార్థమై ఆ ప్రియ ప్రభు బిడ్డలుగా మన జీవితం అంతా కూడా దేవునికి మహిమ, ఇతరులకు క్షేమాన్ని, ఆశీర్వాదం కలగజేసే జీవితంగా మనం జీవించడం అనేది ప్రభు కోరుతున్న గొప్ప జీవితం. ఇంతకు ముగింపులో సమాధానం ఎందుకు ఉండదంటే దుష్టత్వం కారణం. దేవుని పిల్లగా మన జీవితంలో ప్రభు రక్తమును మన పాపాలు కడిగి ప్రభు మనకు సమానం ఇచ్చాడు. అపవిత్రతను మనం లక్ష్య పెడితేనే మనలో ఉన్న సమాధానం అనేది పోగొట్టుకున్న వాళ్ళంగా అవుతాం. చెడుగు మనలో లక్ష్య పెడితే దైవ సమాధానం అనేది మనము పోగొట్టుకున్న వాళ్ళంగా అవుతాం. కాబట్టి విస్తరించాల సమాధానం అన్ని పరిస్థితుల్లో. అది ఏ రకమైనటువంటి సమస్య అయినా సరే, ఏ రకమైన పరిస్థితి సరే, దేవుని సమాధానం మన జీవితంలో ప్రతి దినము కూడా విస్తరిస్తూ సాగిపోవడమే ప్రభు కోరినటువంటి గొప్ప జీవితం. కాబట్టి సమాధానానికి అడ్డం వచ్చే మొదటిది ఏమిటంటే దుష్టత్వం. రెండవది అడ్డం వచ్చిందంటే ఎఫ్ఎస్సి 4వ మొదటి వచనం ప్రకారం అనైక్యత. చూడండి, అపవిత్రత, అనైక్యత, అవిశ్వాసం మనలో ఉన్న సమాధానం దూరం చేస్తా వస్తాయి. కాబట్టి ప్రభు బిడ్డలకు ఎప్పుడే కానీ వాటికి మనం చోటు ఇవ్వకుండా ఉన్నట్లయితే ఆయన యందు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆత్మీయ సుగుణాలు ఏమవుతూ వస్తాయి చెప్పండి? విస్తరిస్తూ పోతాయి. విస్తరిస్తూ పోతూ వచ్చినప్పుడు ఎంతటి స్థితికైనా మనం దేవుని బిడ్డగా, చెక్కు చెదరు దేవుని పిల్లగా ఈ లోకంలో మనము జీవించు వాళ్ళంగా కాగలుగుతాం. అతి కొరకనే ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి మూల సత్యమును ఆధారం చేసుకున్న వారమై దేవుని బిడ్డగా జీవిస్తాం. నేను వెడలిపోయే కాలం సమీపమైందని పౌలు కూడా వాడుతూ వచ్చినాడు. నా గుడారం వదిలిపెట్టవలసిన సమయం వచ్చిందని పేతురు కూడా వాడుతూ వచ్చినాడు. కానీ వారెక్కడ కూడా వారి ఆత్మీయ జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి దేవుని జీవితాన్ని వారు విడిచిపెట్టి యాత్ర ముగించలేదు, కానీ దాన్ని వెంబడించి ప్రభు బిడ్డలుగా యాత్ర ముగించారు. అట్టి జీవితం, అట్టి శ్రేష్టమైన జీవితంలో ప్రభు బిడ్డలుగా ప్రభువును సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం, ప్రభుకు అప్పచెప్పుకుందాం. ఆ రీతిగా
మన ఆత్మీయ జీవితంలో విశ్వాసముతో దేవుని మహిమ కొరకు కొనసాగించుకొనొచ్చు. ఆయన కార్యాల కొరకు సాయం ప్రార్థన చేసుకుంటాం. ప్రభు కప్ప యథావిధిగా మనకు ఉదయకాలం 7:30 గంటలకి BBS ఉంటుంది. ప్రార్థన చేస్తూ వస్తాము. ఆర్తిగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు. వాగ్దానములు అన్నటువంటి దైవ లక్షణాలు మేము ధ్యానించడానికి కొరకు గత కొన్ని వారాలుగా నెలలు కూడా ధ్యానిస్తున్నాం. మేము ధ్యానించే కొలదే మాకు నీ వాక్యం ఎంతో తేటపరుస్తూ ఉంటున్నావు. నా విశ్వాసానికి మూలమే దేవుని నీతి. దేవునితో విశ్వాసం ఉంచినటువంటి ఆ యొక్క అమూల్య విశ్వాసమే నా కృపను ఇచ్చినావు. ఆ కృపను బట్టి రక్షణ సమాధానం ఇచ్చినావు. ఇటు జీవితంతో ఈ భూమి మీద విస్తరించాలని కోరుతున్నావు. అందుకు రకరకాలుగా మీరు మాట్లాడుతూ వచ్చినారు. శ్రమలు కలిగేటప్పుడు, ఆ రకమైన పోరాటములు కలిగేటప్పుడు, పరిస్థితులు మార్పు చేర్పయ్యేటప్పుడు మీరు కలవరపడద్దు, నా సమాధానమే మీకు ఇస్తున్నాను. అది లోకం ఇచ్చినట్లుగా కాదు, మీ హృదయం కలవరపడిన వెరవిని సెలవిస్తూ వచ్చిన అట్లని శిష్యులు సిద్ధపరుస్తూ వచ్చిన. కానీ తాత్కాలికంగా సెలవును బట్టి వాళ్ళు ఎంతో భయపడ్డారు. కానీ వారిలోని ప్రేమ మాత్రం తొలగిపోలేదు. మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో మాట్లాడుతూ వచ్చినప్పుడు వారు ఎంతగానో ఆశ్చర్యపడుతూ వచ్చినారు. పిల్లారా, ఆహారం ఏమైనా మీ దగ్గర ఉందా అని నువ్వు అడుగుతూ వచ్చినప్పుడు నువ్వు సిద్ధపరిచిన ఆహారం భుజిస్తూ వారు ఇట్టి నిస్వార్థమైనటువంటి శ్రేష్టమైన దైవ ప్రేమను అనుభవించినటువంటి వారు అట్టి జీవితం కొరకు వారి జీవితం హత సాక్షులుగా నీ కొరకు అర్పించుకుంటూ వచ్చినారు. ప్రభువా, అలాంటి ఆత్మీయ జీవిత అనుభవంలో మా ఆత్మీయ జీవితాన్ని నడిపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. అలాగున నీ మహిమ కొరకుగా మా యొక్క యాత్రా జీవితంలో తుదమట్టుకు నీ కృపలో సాగిపోయే భాగ్యం ప్రసాదించండి. దయల తండ్రి, వారి జీవితంలో కలిగి ఉంటూ వచ్చినటువంటి ప్రతి పరిస్థితిలో నీ దివ్య పరిచర్యను వారెంతో నమ్మకంగా చేస్తూ శ్రేష్టమైన కిరీటం పొందటానికి కొరకు సిద్ధపడి వెళ్తూ వచ్చిన అట్టి జీవితంలో మమ్మల్ని కూడా నడిపించమని మేము ప్రార్థిస్తాం. 5 దినాలుగా నీ మహాకృప చేత BBS జరిగిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు ప్రభువా. రకరకాల పిల్లలు తీసుకుని వస్తున్నావు ప్రభు. నందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నావు. నీ కృపను బట్టే ప్రభువా కొన్ని ఆత్మలైనా మీరు ఆకర్షించుకోండి. స్థానికంగా ఫిలదెల్ఫియా మందిరానికి రక్షింపబడేటువంటి బిడ్డల ద్వారా దేవుని సంఘానికి కలిగే జీవితం అనుభవించినట్లుగా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చిన క్షేమం కొరుస్తూ ఉంటున్నారు. శత్రువు ఒకవైపు పనిచేస్తున్నట్టుగా అనిపించదు, కానీ మీ ఆత్మ స్వాధీనంలో పరిస్థితిని చక్కబెడుతూ వచ్చినావు ప్రభువానికి స్తోత్రాలు. ఆ యొక్క ఇందిరానగర్లో ఆ యొక్క బాబు చర్యని బట్టి దేవ ఆటంకం మేజర్గా వస్తుందని భయపడ్డాం, కానీ నువ్వు కృప ఇస్తూ వచ్చిన సమాధాన స్థితి తీసుకుని వచ్చినావు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఆ రీతి దేవుని బిడ్డలందరూ ప్రేమతోటి ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ప్రయాసపడుతూనే ఉన్నారు. ప్రార్థన ప్రయాస మా జీవితం ఎన్నడూ కూడా వ్యర్థం కాదనే మాకున్నటువంటి నిరీక్షణ ధైర్యం. అటు శ్రేష్ఠుని కార్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. శనివారం వరకు అనుదిన కృప మీరు మాకు అనుగ్రహిస్తురండి. ఉదయకాలం పిల్లలను త్వరపెట్టి లేపి సమయానికి వారు వచ్చినట్లుగా ప్రభువా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకునవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సమల జీ వినయ్ ఎంసెట్ ఎగ్జాము 29వ తారీఖు
జరగనైంటుండగా ప్రభు ఆ కుమారుడి యొక్క ఎంసెట్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ జ్ఞానం ఇవ్వండి. చక్కగా రైట్ కొరకు తను చేయి పెట్టి రాపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున్న మహిమ అనేటువంటి బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకో. ఇంకెవరైతే పరీక్ష రాస్తున్నారో వారందరికీ సహాయం చేయండి. మీ దయ చూపించు మరి మీ చేలు కనిపిస్తూ మమ్మల్ని తగ్గించుకొని చూని హెచ్చిస్తూ పూజిస్తూ మీ దేవుని కోరుపరచు. అనారోగ్య పరిస్థితులు వెళ్తున్నటువంటి బిడ్డ మీరు ఎరుగుదురు కరుణించు. రాజు విషయమై ప్రార్థన చేస్తురాగా మేరీ భర్త కొంత తన పని తను చేసుకుని వింటున్నాం ప్రభువా. ప్రార్థన మీరు ఇచ్చిన జవాబు కొరుస్తూ సంపూర్ణంగా ఆ యొక్క వ్రేళ్ళు మరి తిమ్ముల నుంచి పూర్తిగా విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలా బాబు విషయంలో అద్భుతం చేయను ఆయన. హార్ట్ మా ప్రభు స్టంట్ వేయాల్సిన మాట వింటున్నా, మీరే సహాయం చేయండి, ఆదుకోనండి. గ్రేసక భర్తను జోస్మను జ్ఞాపకం చేసుకో. వారికి కూడా సర్జరీ జరగవలసి ఉంటుండగా మీ దాసుడికి సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి మీ దయను చూపించిన ఈ రోజున ప్రవీణ్ పగడాల గారి విషయంలో క్రైస్తవ బిడ్డలు పెద్ద ఒక ర్యాలీగా మరి విజయవంతంగా ముగించుకున్నట్లుగా మేము వీడియోస్ చూస్తూ వచ్చినాం. బీబీఎస్ను బట్టి మేము పొందలేకపోయినాం ప్రభువా. ఆ క్రైస్తవ బిడ్డలు కూడా ఒక ఐక్యత తీసుకుని వస్తున్నారు. మీకు స్తోత్రాలు. అలాంటి ఆత్మీయ జీవితంలో ఇంకనూ ఆత్మీయంగా సిద్ధపడడం సహాయం చేయండి. దినాల్లో ఒకప్పుడు మేము ఇతర డినామినేషన్లు వెక్కిరిస్తూ వచ్చినాం. ఈ రోజున పిల్లలు మేము ఆహ్వానించుకోవడానికి కొరకు ఆ మనసు మాకు ఇస్తూ వచ్చినారు. దయలు తండ్రి, ఆ ప్రకారంగా రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా దేవుని సంఘములో అవయవాలైనటువంటి సంగతిని మాకు నేర్పిస్తున్నారు. అలా వారు ఇక్కడ నేర్చుకున్న వాక్యాలు వాళ్ళ మందిరాల్లో పాటలు పాడుకొని వాక్యాలు చెప్పుకొని ఆ రీతిగా నీ కృపలో వారు ఎదుగునట్లుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలా ఫతేనగర్ను పాస్టర్ జాన్ పాల్ దగ్గర నుంచి, మాణిక్యం పాస్టర్ బెరాగా చర్చి నుంచి, బేతనీ చర్చి నుంచి, ఆ ప్రకారంగా పలు చోటు బిడ్డను తీసుకుని వస్తున్నారు డినామినేషన్ నుంచి. ఆ బిడ్డను దీవించి దీవెనకరంగా రక్షణ జ్ఞానం నడిపించుకొని వందనాలు చెల్లిస్తూ మనం మీ చెలుగా అర్పిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చించుకొని మా ప్రభువుని యేసుక్రీస్తు నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తరిన దేవుని ప్రేమ, ప్రభువుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతోను సర్వలోక సకల భక్తులతోను సదాకాలం తోడుగా నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్